ఈరోజు దేవుని వాక్యము ఇర్మియా 1వ అధ్యాయము 19వ వచనము. నీకు తోడై ఉన్నందున వారు నీపైని విజయం పొందజాలరు. మరి ఎప్పుడైతే దేవుని తోడు ఉంటుందో వారికి సక్సెస్సే ఉంటుందటండి. ఇక్కడ ఇర్మియా ఈ అధ్యాయంలో చూస్తే నేను చిన్న బాలుడను అని అంటాడండి. చూడండి, దేవుడు ప్రవక్తగా ఇర్మియాను పిలుచుకున్నప్పుడు ఆయన మాట్లాడిన విధానం చూస్తే 6వ వచనం అండి, 1:6. అందుకు అయ్యో ప్రభువగు యెహోవా, చిత్తగించము, నేను బాలుడనే, మాటలాడుటకు నాకు శక్తి చాలదని చెప్తున్నాడు. అలాంటి వ్యక్తితోటి దేవుడు వాగ్దానం చేస్తున్నాడండి ఇర్మియాతోటి. నీకు నేను తోడై ఉన్నందున నీపైన ఎవరు కూడా విజయం పొందజాలరు అని మాట్లాడుతున్నాడు. అనేక సార్లండి మనం చేపట్టే పనులలో విజయం రావట్లేదంటే దేవుడు ఒకవేళ మనకి తోడుగా లేడు, అదే అండి అర్థము. ఇంకా అంతకుమించి ఏముండదు. దేవుడు తోడుగా ఉన్నప్పుడు అక్కడ సక్సెస్సే ఉంటుంది, ఫెయిల్యూర్ ఉండదు. మీరు అన్ని విషయాలలో ఓడిపోతున్నారంటే దేవుడి మీద ఆధారపడట్లేదని కూడా అర్థం చేసుకోవచ్చు. మనందరికీ ఇది వర్తిస్తుందండి. ఇర్మియా ఫస్ట్ భయపడ్డాడు. ప్రవక్తగా పిలుచుకున్నప్పుడు దేవుడు భయపడ్డాడు. నేను బాలుడనే, నాకు మాట్లాడుటకు శక్తి చాలదు అని అన్నప్పుడు, ఆయన స్థితి నేను ఒప్పుకున్నప్పుడు దేవుడు తగ్గింపు కలిగి ఉన్న వ్యక్తులను వదిలిపెట్టడని ఇర్మియాని బట్టి మనము అర్థం చేసుకోవచ్చు. మనమే అనేక సార్లు దేవుడు తోడు లేకుండానే మనము అనేక కార్యక్రమాలను, అనేక పనులను చేపట్టి ఫెయిల్యూర్స్ చూస్తున్నామేమో. ఈ రోజున దేవుడు తోడుగా ఉండాలంటే మనలో వినమ్రత ఉండాలి, దీనత్వం ఉండాలి, తగ్గింపు స్వభావం ఉండాలి. ఇర్మియా వలె అలా ఉన్నప్పుడు మాత్రమే మనకు ఆయన తోడుగా ఉంటాడు. ఆయన తోడుగా ఉండడాన్ని బట్టి మనము విజయము సాధిస్తామని అర్థం చేసుకోవాల్సిన వారుగా ఉంటున్నామని ప్రభుపేట మనవి చేసుకుంటూ మీ సహోదరి ఎలిజబెత్ రాణి.